అసలు మీ అసలు పేరేంటి? ఈ పులి అనే పేరు ఎందుకు వచ్చింది అసలు? ఏ భలే అడుగుతారు కదండి మీరా. పులి అనేది మా ఇంటి పేరండి. బాగా మాట్లాడుతున్నాడు. పులి అని ఎవరైనా తగిలిచ్చారు అనుకుంటున్నారా అయిందా? అర్రే లేదండి, మా ఇంటి పేరు పులి. ఆ పులి సీత ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన ఇంకా ఆ నుంచి పొలిటికల్లో అట్లా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇంకా అందరు దాన్ని పెద్ద హైలైట్ చేసి ఈ అమ్మాయి పులిలాగా నిజంగా మాట్లాడుతూ ఉంది, నిజంగా పులి అనే. ఇంకా అందరూ పులి సీత అనడం మొదలు పెట్టా. మీ ఇంటి దగ్గర మీకు ఎలా ఉంటుంది క్రేజ్? నార్మల్గానే ఉంటుందండి, నార్మల్గానే ఉంటుంది, స్పెషల్గా ఏం ఉండదు. అంటే ఎప్పుడు చూసే మొహాలు కదా. సినిమాలు ఇలా ఎన్నిట్లో ఫేమస్ అయ్యారో, ఎప్పుడు రాజకీయాల గురించి కూడా ఊర్లో చుట్టుపక్కల ఊర్లలో మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నానండి, మంచి నేమ్ సంపాదించుకున్నాను. అంటే నేనేదో పొలిటికల్లో మాట్లాడుతున్నానని ఎట్లా కాకుండా నేను సంపాదించిన దాంట్లో నా దగ్గర రూపాయి ఉందంటే ఒక పావలా ఏదైనా కష్టంలో ఉండే వాళ్ళకి ఈ అలవాటు, వచ్చిన వాళ్ళు ఎవరైనా టక్కన ఇస్తే హెల్ప్ చేస్తూ ఉంటాను. అట్లా ఊర్లో కానీ అట్లా ఏమన్నా తిరునాళ్ళకి అమ్మ వాళ్ళకి అట్లా వచ్చినప్పుడు ఉన్న దాంట్లోనే లేదంటే ఒకవేళ ఇది నీడు ఉంది ఇయ్యాలనుకున్నామంటే ఏదన్నా అప్పు చేసి ఇవ్వడము, జీవితాంతం అప్పులు చేసి అట్లా ఏమన్నా ఇవ్వడం తప్పితే ఏం లేదండి. అంటే అంత పెద్ద ఉన్నేమి కాదు, ఇంత లేనేమి కాదు, మిడిల్గా అనమాట. మిడిల్ ఫ్యామిలీ అనుకో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయమేనండి. మీరు ఇంట్లో వంట చేస్తూ ఉంటారు? అయ్యో వంట చేస్తాను, బాగా తింటాను కూడా. ఏం ఇష్టం మీకు ఫుడ్లో? నాకు ఫుడ్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అండి. నెల్లూరు అంటేనే అసలు సీ ఫుడ్ ఎక్కువ, సీ పక్కనే ఉంటుంది కాబట్టి ఎక్కువ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, చేపల కూర అంటే కూడా ఇష్టంలే కానీ చికెన్ బిర్యానీ అంటే కొంచెం మక్కువ ఎక్కువ. చికెన్కి సంబంధించి ఐటమ్స్. మటన్ కూడా మటన్ రేరు కానీ చికెన్. ఏం బాగా చేస్తారు మీరు? మీ పిల్లలు మీరు ఇది చేస్తారు బాగా అని చెప్తూ ఉంటారు. మా పిల్లలకి చికెన్ బిర్యానీ, నేను చేసే చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. వాళ్ళకి ఆయిల్ వాడకూడదు, ఓన్లీ గీయే కావాలా. నేను మా నాయన్ని పోయినప్పుడల్లా తెమ్మని చెప్తా ఉంటాను. ఆయన ఊర్లో ఎవరి దగ్గరన్నా ఉంటే నెయ్యి తీసుకో అని చెప్పి చెప్తా ఉంటా. మా నాయన చేత నెయ్యి తెప్పిస్తా. అదేపి పిల్లకాయలకి బిర్యానీ ఎప్పుడైనా వండి పెడతా ఉంటాను. డైలీగా అదిలే, అంటే వారానికి కూడా కాదండి. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఊరికి పోయినా అనుకో, మా పెద్దోడు హాస్టల్లో ఉంటాడు కదా, వాడు 10th క్లాస్ అని, బాబు 10th క్లాస్ కదా, క్లాస్లో వినాలి కదా, 9th 10th ఇంపార్టెంట్ కదా మనకే. అందుకని వాడి హాస్టల్లో ఉంటానులే మమ్మీ అని అంటే వాడు వచ్చినప్పుడు చేసి పెడతా. చికెన్ ఫ్రై తింటారు బాగా. తర్వాత చేపల కూర అంటే అంత ఎక్కువ చూపించరు కానీ పెద్దోడు తింటాడు కానీ చిన్నోడు తినడు, వాడొత్త పులిసే తింటాడు. అట్లా మా పాప ఏదైనా తినేస్తుంది, పాపకి అట్లా ఏం లేదు, ఏ గిడ్డును తినేస్తుంది నాకు మాదిరిగానే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.